పిల్లల్ని రెచ్చగొట్టాడన్నారు. కనుక్కోండి వెళ్ళి. ఇంతకాలం చెప్పని వాళ్ళు, ఇప్పుడు చెప్పని వాళ్ళు, తెలుగుదేశం అంటే అభిమానం ఉన్నవాళ్ళు మా బిడ్డకి ఇలా చేసి చెప్పచ్చు. కానీ ఒకరు 100 మందిలో ఒకరో ఇద్దరు, 100 మందిలో 30 చెప్పిన ది డే ఐ విల్ కట్ మై హెడ్. నాకు భయం ఒక్కటే, ఏమండి ఎట్లండి మీరు చంద్రబాబు చాలా డేంజర్ కదా అన్నాడు. చంద్రబాబు చంపించగలడేమో కానీ ఇంకేమీ చేయడు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. బట్ ఆ మధ్య చంద్రబాబుకి ఏమన్నా ఆ మధ్య బాంబు బ్లాస్టింగ్ జరిగింది కదా. ఐఎమ్ ది మ్యాన్ హూ వెంట్ అండ్ క్రైడ్. ఈ రోజుకి 100 సంవత్సరాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటాను చంద్రబాబుని. చనిపోవాలని కోరుకోను, ఓడిపోవాలని కోరుకుంటాను. మహారాష్ట్రలో చంద్రబాబు ఈ టీముని వేసుకెళ్ళి అక్కడ గొడవ చేస్తే అది రాయలే. చూడండి, ఈ మధ్య చెప్పా, అది రాయలే. హలో హలో అది కూడా రాయి. అవి రాయండి అయ్యా బాబు. నువ్వు నాలాంటి వాడివే, నాకు ఈ రంగం వచ్చింది. నువ్వు ఇప్పుడు యువత, తర్వాత పోతే నీకు నువ్వు ఏం చేయపోతావు. అందరం ముసలం అవుతాం. నేనేమో 16 సంవత్సరాలు కుర్రాడా, 40 అడుగులు దూకా. ఇప్పుడు దూకమన్నా దూకలేము. అక్కడికి విష్ణుబాబు ఎక్కడో ఉండి నా కూతురు లక్ష్మి, విష్ణు, మనోజ్ ముగ్గురు కూడా అంకుల్కి సపోర్ట్ చేయమన్నారు. ఏరా విష్ణు ఎట్లరా, ఎందుకు రాను? లేదు డాడీ, మన రాష్ట్రం నుంచి వచ్చి పలానా మంచి కోసం పోరాడుతున్నారు కదంటే 40-50 వేల మంది స్టూడెంట్సు నా బంధువర్గాన్ని తీసుకెళ్ళి తిరుపతిలో ర్యాలీ చేసి న్యాయం చేయమన్నా చంద్రబాబుకి. మరి అది గుర్తు రాలేదే? ఎంతసేపు అది ఎలక్షన్లు దగ్గర వచ్చినాయి, ఓటేశారు, అది